నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త ఇల్లు తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి రాంపల్లి దగ్గర ఉందండి. మనకి రాంపల్లి మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. 100-200 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అంతమించి ఎక్కువ ఉండదండి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. క్లియర్ టైటిల్ అంటే మనకి FTPL బఫర్ జోన్ అలాంటి ఏం లేవండి. టైటిల్ వచ్చేసి చాలా క్లియర్. మనకి ఇది వచ్చేసి మనకి ఇంటి ముందు రోడ్ వచ్చి 30 ఫీట్ రోడ్ అండి. మనకి ఇంకొక విషయం ఏంటంటే ఈ ఏరియాలో డ్రైనేజ్ కనెక్షన్ ఒక్కటి లేదు. డ్రైనేజ్ కనెక్షన్ లేదంటే మనకి ఇదే ఆ రోడ్ వచ్చేసి మనకి 200 ఫీట్ రోడ్ కటింగ్ అండి. మనకి అది రాంపల్లి మెయిన్ రోడ్ అండి. నాగార్ నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్ అండి. ఆ రోడ్ 200 ఫీట్ రోడ్ కటింగ్ అండి. ఆ రోడ్కి జస్ట్ మనకు ఒక ఏమంటారు 100-200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 36x50 డైమెన్షన్ సైజ్. G+1 పర్మిషన్ కూడా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK అంటే ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ అండి. టోటల్ SFT వచ్చేసి 3400 SFT ఇచ్చాడు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. ఎలివేషన్ కూడా చాలా బాగుందండి. ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. వర్క్లో అయితే ఎటువంటి టెన్షన్ లేదు. క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ అంటే ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్. చుట్టుపక్కల చూస్తే చాలా మట్టుకు ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదండి. ఇక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయండి ఇక్కడ. మనకి ఎటువంటి టెన్షన్ కూడా లేదు. ఎందుకంటే నాగార్ నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్కి చాలా దగ్గర. అది కాకుండా ఇటు చెర్లపల్లి స్టేషన్ కూడా చాలా దగ్గర అండి. మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకోటి వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న కోరిక ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అలా చూడకండి, సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ప్లీజ్. అంటే నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. మనము ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మనకు మెయిన్ వచ్చేసి ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా కార్ పైకి వెళ్ళికే పార్కింగ్ ఏరియా ప్లేస్లోకి ఇది ర్యాంప్ అండి. మనకి ర్యాంప్ కూడా మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. మనకి వాటర్ కనెక్షన్ పైప్ లైన్ ఆల్రెడీ తీసి పెట్టాడండి. మనకి బోర్ కనెక్షన్ ఉంది, సంప్ కూడా ఉందండి. ఇది వచ్చేసి మన కార్ పార్కింగ్ ఏరియాలో కూడా మనకి షీట్ కూడా PVC షీట్ ఇచ్చాడు. షీట్ వచ్చేసి PVC షీట్ అంటే మనకి వాటర్ ప్రూఫ్ షీట్. మనకి ఈ ప్లేస్లో మొత్తం టైల్స్ వర్క్ వస్తుందండి. మనకి ఇక్కడ ఇంకా పెయింటింగ్ వర్క్ అవుతుంది. మనకు పెయింటింగ్ వర్క్ డోర్స్ ఇంకో లోపల పెయింటింగ్ కొంచెం వైట్ అయితే అయిపోయిందండి. లోపల పెండింగ్ ఉంది, అది కంప్లీట్ అయిపోతుంది. గేట్లోకి ఎంటర్ అయ్యాక రైట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాడు. స్టెప్స్ పక్కన వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. ఇదంతా పార్కింగ్ ఏరియా చూపించాను. ప్రజెంట్ సెట్ బ్యాక్ చూపిస్తాను. ఇదంతా సెట్ బ్యాక్ అండి. మనకి కనిపించింది సెట్ బ్యాక్. ఈ బ్యాక్ సైడ్ కూడా అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి. మనకి బ్యాక్ సైడ్ అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. ప్రజెంట్ ఇదంతా సెట్ బ్యాక్ అంటే సెట్ బ్యాక్లో చూడండి. ఇది వచ్చేసి మనకి సంప్ అంటే మనకి ఇది సంపు. ఇది వచ్చేసి బోర్ అండి. ఇదంతా సెట్ బ్యాక్ అండి. చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఆ పనులు చేస్తున్నారు. ఆ పనులు అయిపోతే మనకి ఇంకా ఫ్రీ అయిపోతుంది అండి. ఇదంతా సెట్ బ్యాక్ అండి. మనకి చూడండి అంతా సెట్ బ్యాక్. ఇదంతా ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇంట్లోకి ఎంటర్ అవుదాము. ఇక ఇంట్లోకి వెళ్ళిపోము. ఇంట్లోకి వెళ్ళే దగ్గర చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది విశాలంగా. ఇల్లు చాలా బాగుందంటే మనకి లోపల స్పీషియస్గా ఉంది. ఎవరైతే నాకు 200 స్క్వేర్ యార్డ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా బాగుంటుంది. నాగారం రాంపల్లి సైడ్ ఇక్కడ ఒకటి లిఫ్ట్ ప్రొవిజన్ ఉన్న ఇల్లు కూడా ఉన్నాయండి. మనకి ఇక్కడ ఇది పార్కింగ్ ఏరియా ఫాల్ సీలింగ్ వర్క్. ఇక్కడ నుంచి కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ప్రజెంట్ వచ్చి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇంట్లోకి ఎంటర్ అయితే ఈ డోర్ వచ్చేసి మీకు డబల్ డోర్ కావాలా, సింగిల్ డోర్ కావాలా, మీకు చార్జ్ కూడా వదిలేస్తారండి వీళ్ళు వచ్చేసి, మీ ఇష్టం అది. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. మీకు ఇక్కడ డోర్ వస్తుంది. ఇవి గ్లాసెస్ గ్రిల్స్ కూడా వస్తాయండి దీంట్లో మనకి. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఇదంతా హాల్ వర్క్ అంటే మీరు చూసేంత హాల్ వర్క్. హాల్లో చూడండి ఎంత మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చాడో. ఒకటే వైట్ కోట్ పెయింట్ అయిపోయిందండి. మనకి ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చాడండి. మనకి ప్రతి ఒక్క విండో గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చాడు. ఇదంతా హాల్ వర్క్ అండి. ప్రజెంట్ ఎలక్ట్రీషియన్ వర్క్ ఇవాళ చేశారు. వర్క్ అంతా ఇవాళ అయిపోయిందండి. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక 2 బెడ్రూమ్స్ ఇచ్చాడండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ప్రజెంట్ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఇదానంటే మనకి మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. ఈ విండో వచ్చేసి మనకి గ్రానైట్ వర్క్ అంటే మనకి ఈ విండో కూడా గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్. ఇది వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి. మనకి ఇంకా వర్క్ అవుతుందండి. చిన్న చిన్న పనులు ఉన్నాయి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. మనకి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది. దీని ఆపోజిట్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాడు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు. ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్. దీనిలో లోర్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఈ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి. మనకి బెడ్రూమ్ సైజ్ కూడా పెద్దగా ఉంది. దీనికి ఇక్కడ వచ్చేసి ఇది అటాచ్ బాత్రూమ్ వచ్చి పక్కన కామన్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది ఇండియన్ బాత్రూమ్ వస్తుందండి. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఇదేమంటారు డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. అంత డైనింగ్ హాల్ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారండి. మనకి
చూడండి ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చాడు. ఇది పూజ గది అంటే మనకి పూజ గది. దీంట్లో కిచెన్ కూడా ఇచ్చాడు. కిచెన్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. కిచెన్ వర్క్లో ఎక్కడ కాంప్రమైజ్ కావాలండి మనకి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇప్పుడు మనం చూసింది. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ ఇద్దాం, మీకు అర్థమైపోతుంది. స్టెప్స్ కూడా మంచి చిన్న ఉన్నాయి. సైజ్ అయితే మంచి సైజ్ అండి. 3650 డైమెన్షన్ సైజు చాలా బాగుంటుంది. క్లియర్ టైటిల్ అంటే మనకి ఎటువంటి టెన్షన్ కూడా లేదు. ప్రజెంట్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లో ఎదురుగా వచ్చేసి మనకి ఇదంతా వరండా అండి. మనకి ఇదంతా వరండా బయట చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి మనకి. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. అది వచ్చేసి మనకి నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్డు చూడండి. రోడ్ కూడా చెగ్గర్ అండి మనకి. ఇదంతా మనకి మెయిన్ ఇక్కడ టైల్స్ వర్క్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి పీవీ షీట్, వాటర్ ప్రూఫ్ షీట్ అంటే మనకి. రైట్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారని చెప్పాను కదా. ఇదంతా సెట్ బ్యాక్ అంటే మనకి టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. క్లియర్ టైటిల్ చూడండి. సెట్ బ్యాక్ కూడా ఉంది. వర్క్లో అయితే ఇక్కడ కాంప్రమైజ్ కావాలండి. సెట్ బ్యాక్ ఇచ్చాడు. ఇక్కడ సేమ్ అంటే మనకి సింగిల్ డోరా పెద్ద మనకి డబల్ డోర్ అనేది మీకు ఇష్టం, అది చాయిస్ ఇస్తారు దానికి కూడా. ఇది వచ్చేసి హాల్ వర్క్ అండి. హాల్లో ఫాల్ సీలింగ్ వర్క్ ఎంత డిజైన్ ఇచ్చాడు చూడండి. బాగా ఇచ్చాడు, చాలా మంచి డిజైన్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చాడు. ఇది వచ్చేసి టీవీ షెల్ఫ్ అండి మనకి. టీవీ ప్లేస్ ఇక్కడ ఇచ్చాడు. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది. ఇదంతా గ్రానైట్ వర్క్ ఇచ్చాడు విండోకి. హాల్ అయితే చాలా పెద్దగా ఇచ్చాడు మనకి. హాల్ చాలా పెద్దగా ఉంది. వర్క్ కూడా ఇక్కడ కాంప్రమైజ్ కావాలంత పెద్ద హాల్ ఇచ్చాడు మనకి. ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఇచ్చాయండి మనకి. ఒకటి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ప్రజెంట్ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాము. మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఎంత మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి మనకి. ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్తో, చాలా మంచి డిజైన్తో. దీనికి వచ్చేసి మనకి ఇది వెస్ట్రన్ బాత్రూమ్ అవుతుంది. అటాచ్ బాత్రూమ్ కాబట్టి వెస్ట్రన్ బాత్రూమ్ అవుతుంది. ఇంకా వర్క్ అవుతుందండి. చిన్న పనులునే చూడండి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉందండి మనకి. చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చారు బెడ్రూమ్ సైజు. దీని ఆపోజిట్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ ఎలా ఇచ్చాడో చాలా మంచి నీట్గా ఉంది. వర్క్లో కూడా కాంప్రమైజ్ కావాలండి మనకి. డిజైన్ అయితే చాలా మంచి నీట్ డిజైన్ ఇచ్చాడు. ఎటువంటి టెన్షన్ లేదు. దీంట్లో లో రూఫ్ ఇచ్చాడు. పైన ఒకటి లో రూఫ్ ఉంది. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇంకొక ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. పూజ గది. ఇది వచ్చేసి పూజ గది అండి. ఇది మనకి ఇది పూజ గది. ఇక్కడ షెల్ఫ్ ఇచ్చాడు. ఆర్చ్ కూడా ఇచ్చాడు మన డైనింగ్ హాల్కి ఎంటర్ అయ్యారా చూడండి. అన్ని షెల్ఫ్ ఉన్నాయి. దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు మనకి. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు. దీని పక్కనే మనకి కిచెన్ అండి. ఇదంతా మనకి సేమ్ కింద గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఇచ్చాడు కిచెన్ అలానే ఇచ్చాడు. కిచెన్ వర్క్. ఇది ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయలేమని కోరుతున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ పైకి వెళ్దాం. టెర్రస్ పై నుంచి వ్యూ కూడా చూద్దాం, మీకు అర్థమైపోతుంది. ఇది టెర్రస్ పైన వ్యూ అండి. చూడండి ఇక్కడ మనకు 2 ట్యాంకులు వస్తాయి. చుట్టుపక్కల మీరే లొకేషన్ చూడండి ఎంత బాగుందో. అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. ఇక్కడ ఒక బస్సు కూడా వెళ్తుంది. కనిపిస్తుంది బస్సు కూడా వెళ్తుంది. నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్ అండి మనకి. అది మెయిన్ రోడ్కి జస్ట్ ఒక ఏమంటారు 100 నుంచి 200-300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. 200 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 36x50 డైమెన్షన్ సైజ్ G+1 పర్మిషన్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK. ఇంటి ముందు రోడ్ వచ్చి 30 feet రోడ్. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి 3,400 ఎస్ఎఫ్టీ ఇచ్చాడు. ప్రైస్ వచ్చేసి 1,52,00,000 చెప్తున్నాండి. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది. డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. థ్యాంక్ యూ అండి.